ఏంటి సతీష్ గారు పొద్దున్నే మంచి హుషారుకున్నారు, ఏంటి సంగతి? మా మామగారి సంగతి తెలుసు కదా, ఉత్తి పిసినారోడు, ఎప్పుడు డబ్బులు అడిగినా లేవనేవాడు తెంగరోడు. కానీ ఈసారి పొద్దున పిలిచి మరీ డబ్బులు ఇచ్చాడు తెలుసా? మొత్తం 500,000 నోట్సే కదా? అవును, మీకెలా తెలుసు? నిన్న నైట్ మీరు 7:30కే ముందాక పడుకున్నారు కదే. అవును, ఆయన కదండి తింగరోడు. మీరు కావాలంటే న్యూస్ పేపర్ చూడండి. 1500 నోట్లు ఇక చెల్లవా? అమ్మనా మామా, దేవుడో దేవుడా, మోడీయో మోడీ, ఎంత పని చేసావయ్యా మోడీ, డబ్బులన్నీ నాశనం అయిపోతున్నాయి అయ్యా మోడీ. ఏంటి ఇల్లంతా తగలబెట్టేస్తున్నావు? ఇందాకే టీవీలో చూసానండి, 500 1000 రూపాయలు చల్లమంటారండి, అందుకే కాల్ చేస్తున్నాను. అదేంటి పొద్దునే డబ్బులు లేవని నా జేబులో డబ్బులు తీసుకున్నావు కదా? ఇన్నాళ్ళు మీకు తెలియకుండా పోపుల డబ్బాలో దాచుకున్న 25,000. 25,000? అంటే ధర్మం చేయండి అంటే ఫోన్ పక్కన ధర్మం చేయండి అమ్మా. తీసుకో, పండగ చేసుకో. ముందు నా బొచ్చులో ఏం రాసిందో చూడండి అమ్మా. అరే ఇది మా కోసం, నువ్వు బ్యాంక్ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. తెలుసమ్మా, నా అకౌంట్ లిమిట్ ఎప్పుడో దాటిపోయింది, పట్టుకోండి. ఏంటిది? ఏం చేస్తుంది? ఆ నిమ్మకాయలేంటే? ఈ మధ్య నాకు బాగా పీడకలలు వస్తున్నాయండి. పీడకలలా? అవునండి, మీకు కాలు నొక్కుతున్నట్టు, బట్టలు ఉతుకుతున్నట్టు, ఆఖరికి వంట కూడా నేనే చేస్తున్నట్టు వస్తున్నాయండి. మేడం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. #మై న్యూ మూవీ, #మై హీరో అవినాష్. హే మీ పేరేంటి? #విష్ణు మేడం. యా, #విష్ణు. యప్, చెప్పండి మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసి ఉంటారు? యాక్చువల్లీ నేను చాలా మూవీస్ చేశాను. అదేంటి మేడం, మీరు చేసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్ కదా, మూవీస్ అంటారేంటి? యాక్చువల్లీ నేను చేసింది మూవీసే, కానీ అవి సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 70% కట్ అయ్యి అవి యూట్యూబ్లో పెట్టేసరికి షార్ట్ ఫిలిమ్స్ అనుకుంటున్నారు, అంతే. చెప్పు బంగారం. ఎక్కడున్నారు? ఆఫీస్లో. ఒకసారి అర్జెంటుగా వీడియో కాల్ చేయండి. వీడియో కాలా? ఎందుకే? అబ్బా నేను చెప్పింది చేయండి త్వరగా. సర్లే ఆగు. హాయ్. అమ్మయ్యా, మీరు ఆఫీస్లోనే ఉన్నారు కదా? ఫోన్ పిడిచిందండి. ఏమే, ఎందుకు కట్ చేసావు? ఏమీ లేదండి, మన పని మనిషి ఉంది కదా, ఎవరితోనో లేచిపోయిందంట. మీరు ఆఫీస్లో ఉన్నారో లేదో అని ఫోన్ చేశా. ఏమే, ఎప్పుడు చూస్తే ఫేస్బుక్ చూడమేనా? కాస్త బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూడండి. మన యూత్ లైకుల కోసం, కామెంట్ కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంత చెప్తున్నా ఇంకా ఏం చేస్తున్నావే? అన్నయ్య, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, అప్పుడే 25 లైక్స్ వచ్చినాయి. నైట్ లోపు ఇంకో 100 లైక్స్ వచ్చేస్తాయి. రాహుని కేతు వక్రదృష్టితో చూస్తోంది. అంకుల్, నాకు జాబ్ వచ్చింది అంకుల్. అవునా బంగారు తల్లి? ప్లస్ మీ అంకుల్. విజయోస్తు. తీసుకో. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఏం జాతకం రా వెధవా, చిన్నప్పటి నుంచి ఆ రమ్య చూస్తున్నావు, కాస్తేరా మారు ఏమిడ్రా? అసలు ఆ రమ్యకి ఎంత సంస్కారం రా. అందుకనేరా ఆ రమ్యకి వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. పెద్దలంటే ఎంత మర్యాద, ఎంత సంస్కారం. ఆ రమ్యను చూసి కాస్తేనా మారా వెధవన్నారు వెధవా. నాన్న ఊరికే రమ్య రమ్య అనకండి నాన్న. ఆ రమ్యను చూడడం మొదలెట్టినప్పటి నుంచే నా జీవితం సంకనాకపోయిందన్న. అవునండి, కాళ్ళు కూడా పొద్దునే కదే జేబులోంచి డబ్బులు తీసుకున్నావు లేవని. రెడీ, యాక్షన్. ఫోన్ వస్తుంది మళ్ళీ. ఏమీ లేదండి, మరి పని
లేచిపోయింది. అదేంటి మేడం మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కదా మూవీస్ అంటారేంటి మేడం? అక్కడ ఏదో అంటున్నాడు ఏ. కానీ అవి సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 70% కట్ అయ్యేసరికి యూట్యూబ్ లో పెట్టి అవి షార్ట్ ఏంటి రావు గారు పొద్దున్నే ఏంటి మంచి గురువుతో వస్తున్నారు ఏంటి సంగతి? అన్ని 500,000 నోట్స్ మా మామగారి సంగతి తెలుసు కదా, పూర్తి తెంగరోడు. ఏంటి పొద్దున్నే మంచి గురువుతో వస్తున్నారు ఏంటి సంగతి? పొద్దున్నే మంచి బరువుతో వస్తున్నారు ఏంటి సంగతి? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఫన్ బిస్కెట్. లైక్ అండ్ కామెంట్. షేర్. Please subscribe our channel. Please do support and thank you so much. Thanks Ron. ఓయారి బామా నీ అంశ నడక అబ్బా ఏముంది ఇది ఏ స్వీటీ ఐ లవ్ యూ. ఏం చెప్పావురా? ఏం చెప్పాను వినకుండా కొట్టేసావా? ఏమే వెళ్తున్నాను, డోర్ వేసుకో. ఆగండి ఆగండి, ఇడ్లీ తినేసి వెళ్ళండి. ఏంటి ఆ ఇడ్లీలు తినాలా? ఆ ఇడ్లీలు తింటే నా పళ్ళు రాలిపోతాయి బాబు. తినకపోయినా రాలుతాయి. చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తా. నాకు పెద్దగా కోరికలు ఏమి లేవు సార్. ఓ బంగినిపల్లి మామిడి పండు తిని చచ్చిపోవాలి ఉందంతే సార్. బంగినపల్లి మామిడి పండు తినాలంటే సమ్మర్ రావాలి, దానికి ఇంకా 6 months టైం ఉంది. పర్లేదు సార్, అప్పటి వరకు వెయిట్ చేస్తా. ఆ